రాష్ట్రం ఏమో అప్పుల పాలైపోయింది అంటావు. మా జనాల దగ్గర నుంచే కదా నువ్వు డబ్బులు తీసుకున్నావు ట్యాక్స్ రూపంలో. మరి ఆ డబ్బులు ఎక్కడికి వెళ్ళినాయి? నీ ఖజానాలోకి వెళ్ళినాయా? మరి 2 నెలల నుంచి ఉద్యోగులకి ఎందుకు జీతాలు ఇవ్వట్లేదు? నీ జీతం కరెక్ట్గానే పడుతుంది అనుకుంటా రేవంత్ రెడ్డి, జనాల జీతాలు మాత్రం కరెక్ట్గా పడట్లేదు. ఇంకొకటి, అందరికీ ఇందిరమ్మ ఇల్లులు ఇస్తామన్నారు. అఫ్కోర్స్ మన బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా అన్నారు డబల్ బెడ్రూమ్ ఇస్తారని. అంటే వాళ్ళలాగే డబల్ బెడ్రూమ్ పెద్దవాళ్ళకి తీసుకొని పేకాటి క్లబ్ చేశారు. అలాగే ఇందిరమ్మ ఇల్లుల పేరు మీద మీ కింద కార్యకర్తలు అవనియండి, మీ ఆఫీసర్లో మరి ఇంకెవరెవరో దానికి కూడా డబ్బులు బాగానే దండుతున్నారు. మరి ఆ ఇందిరమ్మ ఇల్లుల్లో ఏం చేద్దాం అనుకుంటున్నారు మీరు? జనాల దగ్గర నుంచి కూడా ఇందిరమ్మ ఇల్లుల కోసం డబ్బులు తీసుకుంటున్నారు. ఆ విషయం నీకు తెలుస్తుందా? ఒక రూమ్లోనే కూర్చొని మనం కంప్యూటర్ల మీద అటు ఇటు చూస్తూ ఉంటే మనకేం తెలుస్తుందిలే, తెలీదు. నువ్వు బయటకు వచ్చి అసలు ఇల్లులు పేదవాళ్ళకి పోతున్నాయా లేకపోతే డబ్బు ఉన్న వాళ్ళకి వెళ్తున్నాయా అనేది చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సీఎంఓ కదా ఈ స్టేట్కి, కాబట్టి జర భద్రంగా జనాల గురించి ఆలోచన చేయండి. జై బీజేపీ, జై శ్రీరామ్, జై హింద్.